Sir, What's tomorrow's schedule? meeting with the clerks at 2 p.m. Post lunch, right? Yeah, right. Upcoming fashion week के लिए ब्रोनॉक्स के साथ कैलिब्रेशन कॉल है और टेम्पलेट्स भी चाहिए. कल तक रेडी हो जाएंगे. You'll receive the mail. Okay, sir. విరాజ్ బ్రోకిస్ కి గో షూట్ చేయనన్నావా? అవునన్నా. ఎందుకురా? ఇట్స్ అ బిగ్ కంపెనీ, చేయకపోతే మన గుడ్ విల్ పోతుందిరా. షూట్ ఎప్పుడన్నా? నెక్స్ట్ మంత్ 20 ఫస్ట్ అమూల్యం పంపించు. నేను రికమెండ్ చేశాను చెప్పు. అమోలా అరే అమోల్ అయితే అసలు కుదరదురా. అయినా వాళ్ళు బాస్ అయితే నువ్వు బండ్రు అవుతావా? ఇట్ ఈస్ ఇంపాసిబుల్ రా. చూడు నేను కమిట్ అయిపోయాను. నువ్వు చేయకపోతే నేను తెప్పైపోతాను రా. అయిపో. విరాజ్ తమరి ఫేవరెట్ ఫిష్ కుమెంట్. థ్యాంక్ యూ. ప్లేట్లో ముగ్గులేస్తుందంటే ఏదో అయ్యే ఉంటుంది. ఏమైంది మా మహికుట్టికి? మా క్లాస్లో వరుణ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. పలుకుంచాలని చెప్పేది. ఎవడాడు? ఏ స్కూల్ నుంచి వచ్చాడో తెలీదు. లాస్ట్ 2 ఎగ్జామ్స్ లో వాడే ఫస్ట్. 1% తో నన్ను బీట్ చేశాడు. మీరు అపార్థం చేసుకున్నారు. మహి, ఇట్స్ ఓకే. ఓకే కాదు తాత. జస్ట్ 1% గడిపి చేయి. 1% నాన్న. 1% తో పరువంతా పోయింది. అలా ఎలా అంటావు? మహి, ఒకటి గుర్తుంచుకో. ఇట్ ఈస్ ఇన్ ద గోల్, బట్ ద జర్నీ షుడ్ బి అమేజింగ్. రిజల్ట్ కాదు, ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్. చేయాలు దైవాధీనం. ఆరేళ్ల పాపతో మాట్లాడే మాటలేనవి. 6 ఏళ్ల పాపకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకున్నావు. నువ్వు అడుగుతున్నావా నన్ను? ఈరోజు ఏం కదా? ఓ కొత్త కథ. సరే అయితే లెట్స్ గో. వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాజ్ ఎ కింగ్. వెయిట్, కింగ్ ఎవరిని ఊహించుకోను. ఇంకెవరిని? నన్నే. ఓకే ఓకే కంటిన్యూ. And the king had a beautiful daughter named Tara. అంటే నేను అంతేగా? One day the king, his minister and his commander. అర్థమైంది. తాతయ్య మినిస్టర్, జషన్ గడ్ కమాండర్. ఓకే 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 కంటిన్యూ. So they all went. And that's how Tara found the wand and saved the king and the kingdom. అంతేనా? అంతే. ఏ కథలో కూడా అమ్మ లేదా? లేదు. ఎప్పుడు ఇలాగే చేస్తావు. అసలు అమ్మ లేకుండా కథలు ఉంటాయా? కొన్ని కథలు ఉంటాయి. అయితే నాకు అమ్మ ఉన్న కథే కావాలి, లేకపోతే టాబ్లెట్స్ వేసుకోను. ఎప్పుడు అడిగినా ఇంకోసారి అంటున్నావు. నాకు ఇప్పుడే చెప్పాలి. స్కూల్లో ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారు అమ్మ ఎక్కడా అని. సరే చెప్తా, కానీ ఇప్పుడు కాదు. మరెప్పుడు? నువ్వు వరుణ్ణి బీట్ చేసి క్లాస్ ఫస్ట్ వచ్చినప్పుడు అప్పుడు చెప్తా. అమ్మున్న కదా. మదర్ ప్రామిస్. వేసుకుందాం టాబ్లెట్లు. అన్నా, ఈసారి బర్త్డేకి యుకలేలి కావాలి. తప్పకుండా. ఐ లవ్ యూ నాన్నా. ఐ లవ్ యూ పిచ్చి తల్లి. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏదో ఒక రోజు అబద్ధం లేకుండా కథ చెప్పాలి. చెప్పగలవా? దానికి ఇంకా టైం ఉంది. నువ్వు లేనప్పుడు నన్ను కూడా అడుగుతుంది. ఏం చెప్పను? అసలు బయట నలుగురు మన గురించి ఏమనుకుంటున్నారో కొంచెమైనా ఐడియా ఉందా నీకు? ఏం పట్టించుకో. ఏమనుకుంటున్నారో నాకు సంబంధం లేదు. నా కూతురు ఏమనుకుంటుందో నాకు అదే ఇంపార్టెంట్. నలుగురు ఏం చెప్పినా నమ్మే వయసు దాంతే. సంబంధం లేదంటున్నావు, పర్వాలేదు, కానీ సమాధానం చెప్పాల్సిన రోజు. డాక్టర్ అపాయింట్మెంట్ ఏమైంది? మాట్లాడా. షీఈ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ 65 రోజెస్. స్వీడన్ ప్రకారం 9:30 PM అంటే 2 AM నీతో వీడియో కాల్ అపాయింట్మెంట్. గుడ్ నైట్. Just cancel the whole goddamn event. Yes, you heard it right. It's not about money. It's more about our reputation. महीने दवाई खाई? जी सर, लेकिन सो नहीं रही. ठीक है, आप जाओ.
I said I'll talk to the client. सर जी Just cancel the event. ఇంకా పడుకోలేదా? క్లాస్ ఫస్ట్. 1% కాదు 2% తో వరుణ్ణి బీట్ చేశాను. నాకు తెలుసు నువ్వు చేస్తా అని. కంగ్రాచులేషన్ మహిళ. థ్యాంక్ యూ నానా. నానా హ్యాడ్ ఎ వెరీ లాంగ్ డే. వెళ్ళి స్నానం చేసి వస్తాను. సరే త్వరగా వచ్చే. వెయిటింగ్. వెయిటింగా? ఎందుకు? నేను క్లాస్ ఫస్ట్ వచ్చా కదా. దానికి నేను కంగ్రాచులేషన్స్ చెప్పాను కదా. కంగ్రాట్స్ ఓకే మరి అమ్మ కదా. చెప్పాను కదా మహి, నాన్న చాలా టైర్డ్గా ఉన్నాడు, బోల్డని పనులు ఉన్నాయి, ఇంకెప్పుడైనా చెప్తా. కానీ నాన్న నువ్వు ప్రామిస్ చేసావు, నేను ఫస్ట్ ర్యాంక్ కూడా తెచ్చుకున్నా. నాకు తెలుసు మహి, కానీ ప్లీజ్ అర్థం చేసుకో. నాన్న హ్యాడ్ ఎ రియలీ బ్యాడ్ డే అట్ ఆఫీస్. ఇంకెప్పుడైనా చెప్తానని చెప్తున్నాను కదా. కానీ నువ్వు ప్రామిస్ చేసావు. ఏంటి ప్రామిస్? చెప్తున్నాను కదా, అర్థం కావట్లేదా? నేను ఈ రూమ్ లోకి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను. గో. విరాజ్ లే, విరాజ్ 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 లే. విరాజ్ మహి ఎక్కడ కనిపించట్లేదు. స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది, తను అక్కడా లేదు. ఆల్రెడీ ఇల్లంతా వెతికాను, ఎక్కడా కనిపించట్లేదు. ప్లూటో కూడా కనిపించట్లేదు. I'm coming to the school now. Let me know if she comes there. Oh, Pluto, stop! Stop! Stop, I say! Somebody please help! Somebody catch him, please! Good dog, down boy. Here you go. Water? No, thank you. నేను బయట వాటర్ తాగను. ఓన్లీ వామ్ వాటర్. Okay. మహి, నీకేమన్నా పిచ్చా? ఎవరికి చెప్పకుండా వచ్చేసావు? ఏమైపోయినా తెలుసా? యూ థింక్ దిస్ ఇస్ ద గేమ్? మా నాన్న. అసలు కొంచెం ఆలోచించావు మహి? Hi Nana, this is Yashna. విరాజ్, ఇందాక ఏం జరిగిందో తెలుసా? Pluto, come! Pluto! ఆ లారీ వచ్చిన స్పీడ్ కి ఐ థాట్ దిస్ వాస్ అవర్ లాస్ట్ డే. ఒక ఫ్లాష్ లో అంతా థ్యాంక్ యూ సో మచ్. నాకు కాదు, ఆ లారీ డ్రైవర్ కి చెప్పాలి. ఏంటి మహి ఇది? ఎందుకు వచ్చావు ఇక్కడికి? కాటన్ క్యాండీ కోసం. కాటన్ క్యాండీ? కాటన్ క్యాండీ తినకూడదని నీకు తెలీదా? ప్రామిస్ బ్రేక్ చేయకూడదని మీకు తెలియదా? వాళ్ళ అమ్మ కథ విందామని 1 month డే అండ్ నైట్ కష్టపడి చదివి ఆ వరుణ్ గాడిని 2% తో బీట్ చేసి క్లాస్ ఫస్ట్ వస్తే మీరేం చేశారు? మీరు ప్రామిస్ బ్రేక్ చేయొచ్చు, తను కాటన్ క్యాండీ తినకూడదా? మ్యామ్. యష్నా. మిస్ యష్నా, మీరు చేసిన హెల్ప్ కి ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. కానీ నా కూతురుతో కొంచెం ప్రైవేట్ గా మాట్లాడచ్చా? యా ప్లీజ్ గో హెడ్. మొత్తం చెప్పేసావా? ఇప్పుడేంటి? నీకమ్మగా చెప్పాలంతేగా? సాయంత్రం ఇంటికి వెళ్ళాక చెప్తాను, ప్రామిస్. మదర్ ప్రామిస్ కే దిక్కు లేదు, మామూలు ప్రామిస్ ఏం పనిచేస్తుందండి? ఇంటికి వెళ్ళాక లాంగ్ డే, బ్యాడ్ డే, ఈ రోజు కథకి హాలిడే అంటే మాకు నమ్మకం లేదు.
మధ్యలో మీకెందుకండి? నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు చెప్తాను. అసలు మీరెవరు? లుక్ విరాజ్, ఈ రోజు తనని సేవ్ చేయడానికి నేనున్నాను. ప్రతిరోజు నేనుండను. మహీకి ప్రామిస్ చేశాను, ఎలాగైనా మీతో కథ చెప్పిస్తానని. ఐ కాంట్ బ్రేక్ మై ప్రామిస్. మీలాగా. ఎలాగో నా షాపింగ్ అర్లీగా ఫినిష్ అయిపోయింది. ఈవినింగ్ వరకు ఐఎమ్ ఫ్రీ. అండ్ ఐవ్ గాట్ మై కాఫీ విత్ మీ అండ్ వి ఆర్ ఆల్ ఇయర్స్. తనెవరో కూడా మనకు తెలియదు కదా బుచ్చి. She's Yashna, my friend. మన క్యాపిచినో. అనగనగా ఒక ఊరు, ఆ ఊర్లో నేను. రెడీ. నా ముందు అద్భుతం, వండర్, దానికి వర్షమే లక్ష్యం. నా ఆగు. ఏమైంది? ఎవరిని ఊహించుకోను? అమ్మ కింద ఎవరిని ఊహించుకోను. మహి ఇటు చూడు, నన్ను ఊహించుకో. क्या कर रहे हो? हाँ, प्यार में हो क्या? तुमसे पूछ रही हूँ मैं. ఏమైంది? एक लड़की को दिखाने की उसके फोटोज खींचने लगे. शर्म नहीं आती तुम्हें? ఎన్నొచ్చు మేడం, ఎన్న ప్రశ్న? This man has been following me and taking my photographs without my permission. అక్క పోలీస్ కంప్లైంట్ ఇచ్చేద్దాం. என்ன தம்பி, என்ன பைத்தியக்கார நீ? என்ன நக்கல? வந்துட்டாய் பெரிய தலைவர். కెమెరా. Idiot. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, మా ఫ్రెండ్ ఎందుకు తిట్టారు? చంపలేదు, సంతోషించు. సిగ్గులేదా అమ్మాయిల వెనకాల పడి ఫోటోలు తీయడానికి? అక్క పోలీస్ కంప్లైంట్. పోలీస్? వాడు ఒక ప్యాషనెట్ ఫోటోగ్రఫర్. మీకు మనీష్ లాకే తెలుసా? బాంబేలోనే చాలా పెద్ద ఫోటోగ్రఫర్. అతని దగ్గర పని కోసం ఫోటోలు తీస్తూ పోర్ట్ఫోలియో తయారు చేసుకుంటున్నాడు. కావాలంటే మీరు ఆ కెమెరాలో చూడండి, ఒక్క వల్గర్ ఫోటో కూడా ఉండదు. ప్లీజ్. మీ వెనకబడింది వాడి జాబ్ కోసమే గానీ మీ మీద ప్రేమతో ఏం కాదు. రేపు అమేరియన్ ఇంకోసారి ముట్టుకున్నావు అనుకో, నేనే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా. హలో విరాజ్. విరాజ్, నాకిదంతా తెలీదు. నేను ఈ ఊరికి కొత్త. అయినా మనం ఫ్రెండ్స్ కూడా కాదు. వెనకాల పడి ఫోటోలు తీస్తుంటే ఏమనుకోవాలి? ఐఎమ్ రియలీ సారీ. ఐ లవ్ యూ. అయితే అమ్మాయి మాట్లాడుతున్నారు, పరుపు తర్వాత సారీ చెప్పు, సారీ చెప్పు, సారీ చెప్పు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ రా. సిస్టర్, ఐఎమ్ రియలీ సారీ. వీడింతేదో నాకు తెలీదు. నువ్వు కావాలంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసాయి. ఐఎమ్ రియలీ సారీ. నా ఫోటోగ్రఫీలో మెంటర్ ఎప్పుడు ఒక మాట చెప్తుండేవారు, ప్రతి ఫోటో ఒక్కటి చెప్పాలని. దాని అర్థం ఏంటో మిమ్మల్ని కలిసేంత వరకు నాకు అర్థం కాలేదు. మీకు అర్థం అవుతుందా? ఫస్ట్ టైం మీ ఫోటో తీసిన వెంటనే నాకు ఆ కథ దొరికేసింది. నా కథ, మన కథ. మనం ఎప్పుడు కలిసాం, ఎలా కలిసాం, ప్రేమలో ఎలా పడ్డాం, పెళ్ళిలా జరిగింది అని మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి మనం చెప్పబోయే కదా. ఆ రోజు నేను చేసింది రైట్ రాంగో తెలియదు, కానీ తనతో చెప్పే మొదటి మాట నిజం చెప్పాలనిపించింది. అరే కెమెరా రా మాడుతోంది. నీ బొందచ్చి 35mm ఏంటి లెన్స్, అది వాడతాడు చూడు. ఆ పిల్ల పట్టుకెళ్ళిన కెమెరా తీసుకురాలేదనుకో 35mm రాడ్ వాడతాడు. ఏం చేయమంటారా? ఎంత ఎదిగినా కనపట్లేదు. చూడలేదు కదా. For a more narrow field of view. And, హాయ్ అంకుల్. hey Varsha. ఇక్కడికి వచ్చిందేంట్రా? ఏంట్రా నీకు నవ్వుగా ఉందా? అయిపోయిందిరా, మొత్తం అయిపోయింది. నేను వెళ్ళి మా మావ టీ ఎస్టేట్ లో జాయిన్ అవుతాను, నువ్వు గోపిగడ్ జిరాక్స్ షాప్ లో జాయిన్ గా. You, come here. నేను You, come. నిన్నేరా. నీకు నాకే సంబంధం లేదు. నన్ను కదా ముందు చూసుకొని వెళ్ళిపో.
He's coming, sir. This fellow only, sir. Viraj, she needs few printouts. Don't worry, Varsha. Go with him. He'll help you out. థ్యాంక్ యూ అంకుల్. See you. So students, ఇటండి. సారీ అండి, మా బాస్ మీ అంకుల్ అని తెలియక. తెలుసుంటే అలా చెప్పేవాడివి కాదా? అబద్ధం చెప్తున్నావు కదా? ప్రిన్స్ది, ఐ డోంట్ బిలీవ్ ఇన్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్. నీలాగా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఏంటి? అస్సలు ఐ డోంట్ బిలీవ్ ఇన్ లవ్, మ్యారేజ్ ఆర్ ఈవెన్ కిడ్స్. ఎందుకు తెలుసుకోవచ్చా? why the hell are you involving kids? They have every right to know. ఎప్పుడు నా మాత్రం నీ అవసరం ఉన్న ఎప్పుడు మాత్రం లేవు. వర్ష, తమ్ముడివి నీవి బ్యాగ్స్ ప్యాక్ చేసుకో. You're going to Kunnur to stay with Mahendra uncle. Prince, my parents are getting divorced. మాకిచ్చిన ప్రేమ సరిపోయిందనో, ఎదిగాం కాబట్టి అవసరం లేదనో తెలీదు. బట్ ఇన్నాళ్ళు మా కోసం కలిసి ఉండి ఇప్పుడు వాళ్ల కోసం విడిపోతున్నారు. బట్ ఇన్నాళ్ళు మా కోసం కలిసి ఉండి ఇప్పుడు వాళ్ల కోసం విడిపోతున్నారు. ఇదే నా వెనుకున్న కథ. నువ్వు అనుకున్నంత అందమైంది కాదు. దీస్ ఆర్ వండర్ఫుల్ పిక్చర్స్. నీ కెరియర్కి యూస్ అవుతాయంటే గో అహెడ్. ఆల్ ది బెస్ట్. ఫొటోస్ పడుకోమన్నారు. మనం ఫ్రెండ్స్ కూడా కాదు కదా. పర్లేదా మరి? నేను ఇక్కడ 2 weeks ఉంటాను. నువ్వు నీ ప్రేమ కథకి పాస్ ఇస్తే we could be friends. Just friends, మీ అమ్మ ప్రేమ కథకి పాజిటివ్ మంది. ఫుల్ స్టాప్ కాదు. సో ఫర్ టైమ్ బీయింగ్ ఐ వాజ్ ఇన్ లవ్ విత్ హర్ ఫ్రెండ్షిప్. అటాచ్మెంట్ సర్కిల్ చాలా చిన్నది. నేనేదో ఒకటి చేసి లోపల దూరిపోయాను. పాపం ప్లూటో గడికి నో ఎంట్రీ. మీ అమ్మకి డాగ్స్ అంటే అస్సలు ఇష్టం లేదు. Excuse me. I just need to use the washroom. I'll join you. ఏంటి ఇక్కడ? తెచ్చావా? ఓపెన్ చేయి. అరే ఆగు. అనుకోలోపల అయిపోతాదంతే చూడరా, వెనకే నీ కళ రావాల్సిందే నీడలా. ఓ కొట్టే ఊరుమూలకి చేపట్టే చినుకులకి ఆరున్నొక్క వర్ణాలుగా వందేళలా సాగిపోవాలా. ఇదే పాట పెద్ద స్టేజ్ మీద పాడితే జనం ఊగిపోతారు. అంతలేదు. ఎప్పుడో చిన్నప్పుడు రాసుకున్న పాట. మా అమ్మకి ఇదంతా ఇష్టం లేదు. నా కోసం ఇంకొకసారి పాడవా? మళ్ళీ పాడితే ప్రేమలో పడిపోతాను. పాటతో.
सबके सामने तमाशा करके रख दिया. शर्म नहीं आती तुम्हें? Don't you care about your reputation? What the hell did I do? I saw you flirting with that freaking. Do you care about that? She's just in front of my daughter. ఓకే ఓకే కదా. How about you? कौन है? నీతో ఒక విషయం చెప్పాలి విరాజ్. నేను కూడా కొత్త కెమెరా క్యానన్ 550D 45,000 రూపీస్ ఫైనలీ కొన్నాను. ఇమేజ్ క్వాలిటీ పారుంగ మేడం. 18 మెగా పిక్సెల్స్, సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్. గట్టిగా ట్రై చేస్తే నక్షత్రాలు కూడా కనపడతాయి. అంతా ప్లూటో గడిదయ్యా. అంటే అంటే బాగా రిచ్ ఫ్యామిలీ అని తీసేసుకున్నారు. అమ్మేశావా? చిచి నమ్మలేదు, వాళ్ళే డబ్బులు ఇచ్చారు. అయినా నా స్థాయికి నేను నన్ను పోషించలేను. అక్కడైతే పెద్ద ఇల్లు, చూసుకోవడానికి మనుషులు, చాలా హ్యాపీగా ఉంటాడు. పెద్ద ఇల్లు, మనుషులు, కార్లు, డబ్బులు ఇవన్నీ వాడికి అక్కర్లేదేమో. నాకెంత డబ్బుందో తెలుసా? లెట్స్ సే నేను నిన్ను ప్రేమించి నీతో వచ్చేస్తే నీ స్థాయికి నన్ను చూసుకోలేనని వాణ్ణి వదిలేసినట్టే నన్ను వదిలేస్తావా? దానికి దీనికి ఏంటి సంబంధం? బాధ్యత. నీ దగ్గర ప్రేమ ఒక్కటే ఉంది, బాధ్యత లేదు. ఎందుకంత పర్సనల్గా తీసుకుంటున్నావు? ఆయన నీకు ఆడంటే ఇష్టం కూడా లేదు. నేను అదే అనుకున్నా ఇక్కడికి వచ్చేదాకా. అలా వెళ్ళిపోతే ఏంటి అర్థం? వెళ్ళిపోతున్నానని అర్థం, ఇంకా రానని అర్థం. అమ్మకి నాకు గొడవైంది కదా, అలాగే వాళ్ళ అమ్మకి నాన్నకి పెద్ద గొడవైంది. అమ్మ తట్టుకోలేకపోయింది. ఎందుకొచ్చావు? నువ్వెందుకు వచ్చావు కూనూరుకి? నా కర్మ కాలి నువ్వు ఉంటావని తెలియక. నేను మాత్రం ఉంటా అని తెలిసే ఇక్కడికి వచ్చాను. ఇన్ని రోజులు పట్టిందా? ఇదిగో ప్లూటో గడవల్లే. నువ్వు ఇలా పట్టుకుంటావని తెలిస్తే ఇంకా ముందే వచ్చేవాడిని. వదిలేస్తే వెళ్ళిపోతావా? ఇది ఫ్రెండ్షిపా? కాదు, దీన్ని ప్రేమంటారు. థ్యాంక్ యూ. Get the check. విరాజ్, ఏం చేస్తుంటావు? నేను ఫోటోగ్రాఫర్ అండి. ఎంత ఇస్తారు? అదే ఒక ఫోటోకు నెలకు ఎంత ఇస్తారు? ఏంటి చెప్పుకోలేవా? పోనీ ఎక్కడుంటున్నావు? ఇక్కడే తానేలో అండి. మేమిక్కడే మలబార్ హిల్లో ఉంటాం. ఎంత దూరం తానే నుండి మలబార్ హిల్కి? ఒక 35-40 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. కొన్నూరు నుంచి మా ఇంటికి? అమ్మా లేదు, అతనికి మనకి ఉన్న దూరం తెలియాలి కదా. మ్యామ్ చెక్. గివ్ ఇట్ టు హిమ్. అమ్మా, దిస్ ఇస్ టూ మచ్. యూ ఇన్వైటెడ్ హిమ్, సో యూ షుడ్ పే. మనం తిన్న ఫుడ్ కి బిల్ కూడా పే చేయలేడా? ఐ కాంట్ బిలీవ్ ఇట్. వాట్ ఈస్ హి అప్ టు? ఒకసారి ప్లూటో గారిని చూసి వస్తాను. మాకు 5 minutes కావాలి. థ్యాంక్ యూ విరాజ్.
ఏం ప్రూవ్ చేయాలని ట్రై చేస్తున్నావు? వాడు నీ డబ్బు గురించి నీ వెంట పడుతున్నాడని. ప్రేమ పెళ్ళంటే జోక్ అనుకుంటున్నావా? ఒకరిని చేసుకోవాలంటే ఎంత ఆలోచించాలి. వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో, ఫినాన్షియల్ స్టేటస్ ఏంటో చూసుకోవా? నువ్వని చూసే కదా నాన్నని చేసుకున్నావు. Did that stop you from getting a divorce? My failed marriage does not become a reason for you to love someone random. నేను కనీసం బంగ్లాలో అయినా ఏడుస్తున్నాను. వాణ్ణి చేసుకుంటే నువ్వు రోడ్డు మీద ఏడుస్తావు. ఏంటి? వాడెప్పుడో వెళ్ళిపోయి ఉంటాడు. వెళ్ళిపోయి చేసిరా, వెళ్దాం. సారీ. విరాజ్, 200 రూపీస్ హోటల్లో టిప్ ఇస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది టిప్పేనండి, బిల్ ఆల్రెడీ కట్టేశాను. అయ్యయ్యో, నేనేం డబ్బున్నాను కాదండి. బిల్లు కట్టడానికి 10 సార్లు చూసుకున్నాను. ఇది నా నెల జీతం. లక్కీగా నిన్నే పడింది. ఈ రోజుకైతే లక్ వల్లే కట్టగలిగాను. కానీ 5 సంవత్సరాల తర్వాత ఇట్ విల్ బి బికాస్ ఆఫ్ మై హార్డ్ వర్క్. మ్యామ్, కూనూరు నుంచి ఇక్కడికి 1200 కిలోమీటర్ల దూరం. 2 ట్రైన్లు, 1 బస్సు, 3 ఆటోలు మారితే ఇక్కడికి వచ్చాను. రేపన్న రోజు గంటలోనే వచ్చేయచ్చు. ఈ రోజు ఇప్పుడు ఇక్కడ కట్టిన నా నెల జీతం నా సొంత స్టూడియో పెట్టుకున్న తర్వాత గంటలోనే సంపాదించవచ్చు. మీరు మన మధ్యన దూరాన్ని కిలోమీటర్లో కొలుస్తున్నారు. నేను టైంలో కొలుస్తాను. మీ దూరం ఎప్పటికీ మారదు, కానీ నా టైం తప్పకుండా మారుతుంది. హర్ష, మీ అమ్మ చెప్పిన ప్రతి మాట నిజం. నా దగ్గర నిజంగానే డబ్బులు లేవు. మా అయితే మా నాన్న ఇచ్చిన 2 ఎకరాల పొలం ఉంది. ఇప్పుడు నువ్వు నాతో చేస్తే నేను ఎలా చూసుకోవాలో కూడా నాకు తెలియదు. కానీ నువ్వు నా పక్కనుంటే ఏదైనా మేనేజ్ చేసేయాలనిపిస్తుంది. మేనేజ్ ఏంటి, ప్రపంచాన్ని గెలిచేస్తానేమో. హర్ష, విల్ యు మ్యారీ మీ? ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, మనకు కొడుకు కూతురు పుడితే నీ ముక్కు వస్తుందా నా ముక్కు వస్తుందని. అంటే ఏమైంది? ఐ థాట్ ఐ వాస్ క్లియర్ అబౌట్ ద కిడ్స్ విరాజ్. నన్ను పెళ్లి చేసుకుంటానన్నప్పుడు ఏమన్నావు? నువ్వు నేను, మనకింకెవ్వరూ వద్దు అన్నావా లేదా? అవును, అన్నాను. మరి ఇప్పుడు ఇదేంటి? పిల్లలంటే ఎవరో కాదు, దేర్ ఆర్ ఎక్స్టెన్షన్ అంతే. ఓహో, గుడ్ వన్. నువ్వంటే నాకెంత ఇష్టమో తెలుసా? మా అమ్మ తన పెళ్లిలో అనుభవించిందంతా నీ కోసం నేను అనుభవించడానికి రెడీగా ఉన్నాను. కానీ యాజ్ దర్ చైల్డ్ నేను సఫర్ అయింది నా పిల్లలకి ఇవ్వడానికి రెడీగా లేను. అయితే ఏమంటున్నావు ఇప్పుడు? మన ఇద్దరం కలిసి ఉండమంటున్నావా? ఎవరికి తెలుసు, పెళ్ళయి 3 ఏళ్లే కదా అయింది. మనం ఎప్పటికీ ఇలాగే హ్యాపీగా ఉంటామని ప్రామిస్ చేయగలవా? ప్రామిస్ చేయడానికే భయపడుతున్నావు చూసావా? భయపడుతుంది ప్రామిస్ చేయడానికి కాదు, నీ ఆలోచనలకి. ఏ ఇద్దరు గొడవపడకుండా ఉండరు. అరే, ఎంత సంతోషంగా ఉండబోతున్నావు నేను ఆలోచిస్తుంటే ఏం కష్టాలు వస్తాయని ఆలోచిస్తున్నావా? అసలు ఏం మాట్లాడుతున్నావు, నీకేమైనా అర్థమవుతుందా? కష్టాలు మనకొస్తాయని కాదు,
మన వల్ల మన పిల్లలకి వస్తాయని. నీకు కనబడే ఆ అందమైన ఫ్యూచర్లో ఏ తప్పు జరిగినా బాధ అనుభవించేది మనం కాదు, మన పిల్లలు. నీ పిచ్చి పెట్టింది. యో మ్యాడ్. ఫర్గెట్ ఇట్. అసలు నీతో మాట్లాడటం నా తప్పు. స్టూడియోలో నేను ఉండిపోవాల్సింది. ఇంటికి వచ్చి తప్పు చేశాను. హూ స్టాపింగ్ యూ? వెళ్ళిపో. అంత ఇష్టం లేకపోతే రావటం ఎందుకు? కరెక్టే. బుద్ధి గట్టిదిని నీకు ఇష్టం వచ్చింది చేసుకో. పెళ్లి చేసుకొని తప్పు చేశాను. పెళ్లి మీద కూడా నమ్మకం లేదు, కానీ నన్ను ఎక్కడి దాకా తెచ్చేసావో చూడు. పిల్లలు కూడా వద్దనుకున్నాను, బట్ ఐ నో యూ విల్ ప్రూవ్ మీ రాంగ్ వన్స్ అగైన్. కానీ భయంగా ఉంది విరాజ్. ట్రస్ట్ మీ, దిస్ విల్ బి ద బెస్ట్ డెసిషన్ ఆఫ్ అవర్ లైఫ్. I am sure he or she will bring us lots of joy. Promise? Promise, 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 promise. Then let's get pregnant. And నా ప్రపంచం నన్ను నాన్న అని పిలిచింది. What about me? నా సంగతి ఏమైంది? తను యా సారీ, తన సంగతి ఏమైంది? సింగింగ్. షీ వాజ్ ఆల్వేస్ వెరీ ప్యాషనెట్ అబౌట్ సింగింగ్. తన ప్యాషన్ వెతుకుంటూ వెళ్ళిపోయింది. వెయిట్, దిస్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ప్రేమ పెళ్లి అంటేనే ఇష్టం లేని అమ్మాయి నీ మీద నమ్మకంతో అందర్నీ వదిలేసి వచ్చి మహి పుట్టాక కెరీర్ చూస్ చేసుకుందా? నేను నమ్మను. మీరు నమ్మడానికి నమ్మపోవడానికి నేను చెప్పింది చందమా కథ కాదు, నిజంగా జరిగిన కథ. అయినా సరే ఇట్ డజంట్ యాడ్ అప్. మీరేదో దాస్తున్నారు. నిజం చెప్పండి. మహి అమ్మక చెప్పమని అడిగావు, నేను చెప్పాను. ఇంకంతే అయిపోయింది. పద ప్లూటో. అర్థమైంది. ఒకప్పుడు బిల్ పే చేయడానికే సరిగ్గా డబ్బులు లేవు. ఇప్పుడు జస్ట్ కాఫీకి 2000 ఇచ్చారు. స్టేటస్ మారింది కాబట్టి ప్రయారిటీస్ కూడా మారుంటాయి. మహి పద. ప్లూటో. కథని మధ్యలో వదిలేసినట్టే తనని కూడా మధ్యలో వదిలేసుంటారు. మహి. నాన్న, అమ్మ నువ్వు వదిలేసావా? నలుగురు ఏమనుకుంటున్నారో నాకు సంబంధం లేదు. నా కూతురు ఏమనుకుంటుందో నాకు అదే ఇంపార్టెంట్. అమ్మ కథ విన్నావు కదా, నాన్న కథ చెప్పనా? Papa, it's a girl. Viraj. Dr. Ranjan. Your daughter is born with a condition called cystic fibrosis. It is a fatal condition. ఎక్కువ కాలం బ్రతకదు. ఇంక్యుబేటర్లో పెట్టాం. వచ్చావా? పాపని చూడు. నీ ముక్కొచ్చిందో లేదా నా ముక్కొచ్చిందో కనబడట్లేదు. ఏదో లంగ్ డిసీజ్ అంట, బతకదంటున్నారు.
ఈవెన్ ఇఫ్ ఐ ట్రై టు ఫీడ్ తన గుండె ఆగిపోవచ్చంట. ముట్టుకోనివ్వట్లేదు విరాజ్. ప్రామిస్ చేసావు కదా, దిస్ విల్ బి ది బెస్ట్ డెసిషన్ ఆఫ్ మై లైఫ్. యు సెడ్ దిస్ కిడ్ విల్ బ్రింగ్ us joy. అప్పటికి వస్తున్నాను. ఎందుకు ఇలా చేశా? తమ్మా, నేను చూసుకుంటాను కానీ ఇంటికి వెళ్ళండి రా. పర్లేదు, ఐమ్ ఫైన్. నీకోసం చెప్పట్లేదురా, తన కోసం చెప్తున్నా. నిన్నటి నుంచి అక్కడే ఉందిరా, అసలు కదలేదు. తనతో కూర్చొని మాట్లాడు. నువ్వు చెప్తేనే నార్మల్ అవుతుందిరా. ఎక్స్ప్లెయిన్ చేయి. 4 నెలలు అవుతుంది నువ్వు నాతో సరిగ్గా మాట్లాడు. ట్రస్ట్ మీ, దానికేం కాదు. నేనేదో ఒకటి చేస్తాను. నాతో మాట్లాడు వర్ష, ప్లీజ్. నేను కొనూరు రాకపోయి ఉంటే బాగుండేది. నిన్ను కలవకపోయి ఉంటే బాగుండేది. నీతో ప్రేమలో పడకపోయి ఉంటే బాగుండేది. నేను పెళ్లి చేసుకోకపోయి ఉంటే బాగుండేది. నువ్వు పిల్లల్ని కందామన్నప్పుడు ఒప్పుకోకపోయి ఉంటే బాగుండేది. మహి నాకు పుట్టకపోయి ఉంటే బాగుండేది. ఇంకా చెప్పద్దు, ఇంటికి వెళ్ళిపోదాం నాన్న. వాట్ డిడ్ ఐ డూ? నాతో ఎందుకు మాట్లాడట్లేదు? మిమ్మల్ని అమ్మగా ఊహించుకుంది. సో తనని వద్దన్నాను కాబట్టి నా మీద కోపం వచ్చింది. బట్ నేను నిజం అమ్మని కాదని చెప్పండి. డోంట్ వరీ, రేపొద్దునికల్లా షీల్ బి ఫైన్. కెన్ యూ ప్లీజ్ కాల్ మీ వన్ షీస్ ఆల్ రైట్? షీ హ్యాస్ మై నంబర్. విరాజ్, ఇది అడగొచ్చో లేదో తెలీదు. బట్ ఇఫ్ యూ డోంట్ మైండ్, తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవచ్చా?